తీసుకో. ఈ డబ్బులు నీకు రిటర్న్ ఇప్పించానమ్మా, ఎక్కువ అది కాంట్రాక్ట్ ఎక్కువ తీసుకున్నందుకు రిటర్న్ ఇప్పించానా, తీసుకోమ్మా. ఇంకా 300 ఇచ్చేయడం, 500 రూపాయలు పెట్టుకో. అదేదన్నారు కదా, ఈ పైప్ లైన్ దీన్ని అంతా తీసేసి మిగతా డబ్బులు ఈ మనిషి వసూలేసినాడు కదా, ఆ డబ్బులు మీకు రిటర్న్ ఇప్పిస్తాను. ఎంత? 500 తీసుకోండి. చెప్తాను నాకు తర్వాత. మీ డబ్బులు మీకు రిటర్న్ ఇప్పిస్తానమ్మా. వీళ్ళు ఎందుకంటే అడిషనల్గా ఎక్కువ వసూలు చేసినందుకు డబ్బులు రిటర్న్ ఇప్పిస్తాను అట్లా. 1800 ఇచ్చేసి 500, ఇంకా 300 తెచ్చేస్తాడమ్మా. 300 తెచ్చి ఇచ్చాడు. 1000 రూపాయల దాన్ని లేబర్ ఖర్చు తీపిచ్చి ఎక్కువ తీసుకున్నందుకు ఇంకే నుంచి డబ్బులు మీకు వాపస్ ఇప్పిస్తున్నానమ్మా. ఈ గేర్ ఇన్ఛార్జ్ బీజేపీ పార్టీ నుంచి అమ్మా రమేష్ అన్నా కదా. డబ్బులు మన డబ్బులు వసలేసినదమ్మా. ఎంత ఎంత 800 ఇచ్చాడా ఎవరు? అమ్మా ఇవి 800 వాపస్ ఇప్పించాడా రమేష్ యాదవ్ అని చెప్పమ్మా. వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పమ్మా, కౌన్సిలర్ అని చెప్పండి. సరేమ్మా తెచ్చి సార్. ఎంత అమౌంట్ వాపస్? 800 సార్. ఇది 800 ఇచ్చినారు సార్. ఎంత కట్టింటారు? ఎంత కట్టింటారు? 800 కట్టింది సార్. 800 ఓకే. వాపస్ ఇప్పించిన కాదు అంటే మీ దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు? తీసుకోలేదు. అట్లా మా లేబర్ ఛార్జ్ గివర్ ఛార్జ్ ఏం లేదు? ఏం లేదు. ఏం పేరు మీ పేరు? రాజశేఖర్. ఏం కాలనీ ఇది? ఇది అదంటే పరటిగేరి. ఎవరు ఇప్పించారు డబ్బులు? రమేష్ సార్. మీడియా మిత్రులకు మన గత 3 రోజుల కిందట ఇక్కడ ఈ వార్డులో ఉండే ప్రజలను పిలిపిస్తే, ఎందుకంటే పైప్ లైన్ వేస్తున్నదన్న మా మున్సిపల్ ట్యాక్స్లు అన్నీ కడుతున్నాము, మళ్ళీ వీళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే ఎందుకంటే ఆ రోజు నేను ఊర్లో లేకపోతే నెక్స్ట్ రోజు వచ్చి ఇక్కడ అందరు జనాలు అడిగి లైన్మెన్ పిలిపిస్తే అడిగితే, అవునా మనకు కాంట్రాక్ట్ అక్కడ వరకు ఉంది, ఇక్కడ రావాలంటే రైట్ పెద్దనా అక్కడ అందరూ రావాలంటే సొంతంగా వేసుకోవాల్సిందన్న, టైం పడుతుంది, మీరే సాంక్షన్ చెప్పాలని చెప్పి వెళ్ళినాడు. తర్వాత ఏమన్నారు, లేదన్నా ఒక్కొక్క దానికి ఇక్కడ మధ్యలోన 8000, 2000, 5000, 3000, 500 అట్లా ఇచ్చుకున్నారని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చెప్పినారు. మళ్ళీ వాళ్ళకి ఎంత రావాలో అంత రిటర్న్గా నేను ఇప్పించినాను. మిగతా లేబర్ అయింది కాబట్టి, ఇది అడిషనల్గా అయింది కాబట్టి వాళ్ళతో కట్ చేయించి మిగతా డబ్బులు పేమెంట్ రిటర్న్ ఇప్పించినాను. మళ్ళీ ఈరోజు మా కూటమి ప్రభుత్వం అంటే మోసం చేయదు, ప్రజలకు సేవ చేయడానికే ఉందని ఇది ముఖ్యంగా తెలియజేస్తాను. గతంలో మన 2 రోజుల కిందట మా కూటమిలో ఒక టీడీపీ నాయకుడు టౌన్ అధ్యక్షుడు తిమ్మప్పని వచ్చిండే. ఆయన వచ్చి ఆయనకేం తెలీదు, ఎవరో చెప్పిన మాటలు విన్నాడు. కానీ ఆయన కూడా ఒక మాట చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా. తిమ్మప్పన్న గారు, మీరంటే నాకు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, ఒక స్నేహితుడిగా ఉన్నారు. మళ్ళీ మీకు ఒక విషయం మీకు తెలియదు, నా క్యారెక్టర్ ఏమో నానేమనేది మీకు బాగా తెలుసు. మళ్ళీ మీరు మాట్లాడారంటే కొద్ది బాధ అనిపించింది. ఎందుకంటే ప్రజల కోసము ప్రజలు మోసపోకూడదు. ఎస్పెషల్గా నా వాళ్ళలో నేను మొత్తం ఇంతవరకు చేసినాము. ఏ ఒక్కరు కూడా కౌన్సిలర్కి రూపాయి ఇచ్చినట్ల ఎడన కనుక్కో. ఎందుకంటే వేరే వాళ్ళు తిండొచ్చు చేసిండొచ్చు నాకు తెలియదు, కానీ నా వార్డు వరకు ఎవరు తినకూడదు చేయకూడదు, ఎంప్లాయ్ చేయకూడదు. 5 ఏళ్ళు తీసుకొచ్చినాము. లాస్ట్లోన ఇప్పుడు కౌన్సిలర్ ఇన్ఛార్జ్ లేని కౌన్సిలర్ టర్మ్స్ అయిపోయినంటేనే మళ్ళీ వచ్చి కూటమిలోన మనమంతా కలుసుకుని మాట్లాడాలంటే అది కూటమి సమస్య కాదు, అది గేరు సమస్య. మళ్ళీ తెలుసో తెలియక నువ్వు కూటమిలోనే ఏమన్నా ఇష్యూ ఉంటే కూటమిలో కూర్చొని మాట్లాడతాము, అది గేరు సమస్య. కాబట్టి అన్న మీరు కొద్దిగా ఆలోచించుకొని చెప్పిన బాగుంటే సరే. మా కూటమిలో నాయకుడు వచ్చారు కాబట్టి ఆయన చెప్పే మాట కూడా పరిగణన తీసుకుంటాం. ఏదైనా తప్పు ఉంటే ఆయన మాట కూడా ఇన్ని కూడా మేము సరి చేసుకుని పోతాము. మళ్ళీ ఈరోజు మా గౌరవమైన ఎమ్మెల్యే పార్సారథి గారు ఆదేశాల మేరకు ఎవరు డబ్బులు వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేసినాను. చేసి వీళ్ళు కూడా గతంలో ఏమైందంటే లైన్ మ్యాను
ఈయన తిమ్మప్ప అని ఈయన తీసుకున్నాడనే ఒక ఆలోచనలో అంతా తిమ్మప్ప టచ్లో అందరికీ ఉన్నాడు. కానీ ఏమన్నంటే ఈ కాంట్రాక్ట్ డబ్బులు వసూలేసింది ఈ మనిషి చేసినాడు. కానీ ఏమన్నాడు అన్న మేము దోగి చేసేదానికి ఇంత డబ్బులు అవుతుందంటే సరే అని వాళ్ళతో మాట్లాడుకుని చేసుకోమన్నాడు. వీళ్ళంతా తిమ్మప్పకే తెలుసు కాబట్టి అంటే ప్రజానాయకులు మేము లేము, అంటే కూటమిలో ఉన్న నాయకులు ఎవరు లేక ఉన్నందుకు మా పేర్లు రాలేదు. కానీ ఈ కూటమిలో ఉన్న ఈయన పేరే చెప్పినందుకు ఆ రోజు మిస్అండర్స్టాండింగ్గా మా నుంచి కూడా జరిగి ఉండొచ్చు, లేదంటే ప్రజలు కూడా కొద్దిగా మా వాళ్ళలో కూడా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ జరిగింటుంది. అందుకని ఎవరు డబ్బులు వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేసినాను. మళ్ళీ ఈరోజు ఈ మనిషి వసూలేసినందుకు ఈ మనిషి చేతుల ముందుకు ఇప్పించినాను. ఈ లైన్మెన్ కూడా పిలిపించినాను. అన్న ఇది అని చెప్పినాడు. అడిషనల్ 500 అయితే 500 వాపసు ఇప్పిస్తున్నాను, 800 అయితే 800 ఇప్పిస్తున్నాను, 2000 అయితే 2000 రిటర్న్ ఇప్పించి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇప్పించుకొని పోతున్నాము. మళ్ళీ ఈ విధంగా ఇంకోసారి ఇటువంటివి జరగకూడదు, నా వాళ్ళు అసలు జరగకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే మున్సిపాలిటీ అధికారులకైతే ఎవరైనా ఇతర నాయకులైతే మా వాళ్ళే సమస్య ఉంటే మేమే పరిష్కరిస్తాము. గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ కడితే వాళ్ళ నుంచి అది టెండర్ రైటర్లుగా ఏముందో దాని ప్రకారంగా మేము శాంక్షన్ చేయించి డెవలప్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఏదో చిన్నవి ఉంటుందనుకో అటువంటివి ఏమైనా ఉంటే మామూలు నాయకులే సొంత ఖర్చులతోనే చేపించి చేస్తాము. ఎందుకంటే గతంలో చూసుకో సొంత డబ్బులతోనే మేము చేసి చూపించినాము. మళ్ళీ ఈ విధంగా పనిచేసేటప్పుడు ఎంతోమంది సొంత పార్టీలో కూడా కొంతమంది రాయలేసేదానికి ప్రయత్నం చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. చేతనైతే సాయం చేద్దాం ప్రజలకు, లేదంటే ఎవరింట్లో వాళ్ళు ఉండేది బెస్ట్ అని చెప్తున్నాను. ప్రజలకు సేవ చేయాలనే కారణం ఉంటే వాడు నాయకుడు అవుతాడు. ప్రజలకు మంచి సేవ చేయాలి, ప్రజలు పని చేయాలన్న ప్రజలతో నుంచి సేవ చేసుకొని డబ్బులు తిని మనం లీడర్లు కావాలంటే అది ఎన్ని రోజులు ఉండలేరు. చరిత్రలో ఎవడు అందరూ భూస్థాపమైన 5 ఏళ్ళు ఉంటే ఇంకొక 5 ఏళ్ళకి ఆ నాయకుడు ఉండడు. అట్లా చరిత్ర కూడా ఉంది, చూసుకోవచ్చు. ఎందుకంటే దయచేసి మనము సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉండవి. ఈ చిన్న విషయాల్లో పోకూడదు అనేది నా కోరిక. మళ్ళీ ఇటువంటివి రిపీట్ కాలేకున్నట్ల నేను మళ్ళీ చూస్తాను. మళ్ళీ దీనికి తగ్గట్టు ఒక రోడ్డు కూడా శాంక్షన్. ఇంకో విషయం ఏముందంటే మా మున్సిపాలిటీ కమిషనర్ గారు అయితేమి, డి గారు అయితేమి, ఏఐ గారు అయితేమి, లైన్మెన్ వీళ్ళందరూ స్పందించి లేదన్నా ఖచ్చితంగా పైప్ లైన్ ఆటో వరకు తీసుకొని పోయి ఇప్పించేస్తాము, దాన్ని పెడతాము, ఆ డబ్బులు రిటర్న్గా ఇప్పించేసేది అని వాళ్ళు డి గారు ఏఐ గారు అందరూ చెప్పినందుకు అది ఎవరైనా తీసుకోవడానికి తెలిసే ఈయన అనుకున్నాం, ఈయన కాదు ఈయన తీసుకున్నాడు. మరి తీసుకున్న డబ్బులు ఎవరు వాళ్ళకి రిటర్న్గా ఇప్పించేసినాము. మరి దీనికి ప్రత్యేకంగా డి గారు అయితేమి ఏ గారు అయితేమి దీనికి రోడ్డు కూడా శాంక్షన్ చేయించేస్తాము, పైప్ లైన్ ఇచ్చేస్తాము. నువ్వు దాని నుంచి టెన్షన్ తీసుకోవద్దని మాకు కూడా హామీ ఇవ్వడం వల్ల నాకు చాలా ఆనందకరం ఉంది. ప్రత్యేకంగా కమిషనర్కి అయితేమి, డి గారికి అయితేమి, ఏ గారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ ఈ కార్యక్రమం చేయడంలో మా ఎమ్మెల్యే పార్సారథి గారు కూడా నా వెనకాల ఉండి ఆయన కొన్ని బిజీ వల్ల ఇక్కడ రాలేకపోయినాడు. లేదంటే ఆయన్ని కూడా పిలిపించేద్దాం అనుకున్నాము, లేదు నువ్వే చూసుకోమన్నాడు. అందుకే అతని ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లా రమేష్ యాదవ్ ఆదో నియోజకవర్గానికి బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ రమేష్. అక్రమంగా డబ్బులు వసూలు చేసిండేది ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసిండేది ఎవరు? సంబంధించిన మున్సిపాలిటీ సల్మాన్ అని వీళ్ళ అన్న అవుతాడేమో, వీళ్ళ నాన్న చేసినాడు. ఆయన లేడు ఊర్లో, ఆయన పిలుద్దాం అనుకున్నాం, కొడుకుని పంపించినాడు. ఆయనే దీన్ని దొంగదానికి ఇచ్చినాడు. ఆయన ఏం చేసినాడంటే కొద్దిగా అడిషనల్గా తీసుకున్నాడు. వీళ్ళ పేర్లు చెప్పి అది తప్పని చెప్పి నన్ను మళ్ళీ రిటర్న్గా వాళ్ళ డబ్బులు ఇప్పించేసాను. మామూలు ప్రైవేట్ అధికారి అయినా, మున్సిపాలిటీకి సంబంధం లేదు. మున్సిపాలిటీకి సంబంధం ఈయన ఉన్నాడు. ఈయన కూడా అనుకున్నాము కానీ ఈయన కూడా కాదు. కానీ మున్సిపాలిటీలో ఉన్న ఏరియా ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన చేసింది అనమాట ఈ విషయం.